అనంతపురం జిల్లా పామిడి మండలం పౌరూరు సమీపంలో గల జాతీయ రహదారిపై తీవ్ర రోడ్డు ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఇక్కడ చేరుకొని క్షతగాత్రులను దాదాపు 35 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. అందులో 20 మందిని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న నవంబర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు తెల్లవారుజామున 4 గంటల సమయంలో అనంతపురం జిల్లా పామిడి మండలం పౌరూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగే సమయంలో అదే వైపుగా బెంగళూరు వైపు వెళ్తున్నటువంటి ఐచర్ వాహనము అదుపు తప్పి ఇక్కడ మనం చూడొచ్చు డివైడర్ని ఢీకొని ఆ తర్వాత వెహికల్ బస్సు ట్రావెల్ మీదకి వచ్చినట్టు అది కాస్త 2 వాహనాలు కిందన పడిన విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులలో దాదాపు 20 మంది గాయపడడం జరిగింది. గాయపడిన వారిని పామిడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అందులో దాదాపు 19 మందిని అక్కడే ట్రీట్మెంట్ అందించారు. ఒకరు తీవ్ర గాయాలు అవడంతో వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుడు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలా జరిగింది ప్రమాదం, ఏమన్నా విషయాలు సరే, ఏ సమయంలో జరిగింది? ఇది అరౌండ్ 3 o'clockకి జరిగింది. దానికంటే జస్ట్ 5-10 minutes బిఫోరు టాయిలెట్ కాపాడు. 10 minutes ఇంకా నేను మేల్కొనే ఉన్నా, ఫోన్ చూసుకుంటున్నా. ఇంతలో దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చిన తర్వాత అంటే నేను ఇక్కడ పక్కన పెద్ద మనిషి చెప్పి ఓవర్టేక్ చేయడానికి వెళ్ళాడు లారీని. బస్సు ఓవర్టేక్ చేయడానికి ఇక్కడ నేరో అయ్యేసరికి వాడు లారీ వాడు ఏం చేశాడు, కొంచెం నేరో అయింది కదా అని అటు రైట్కి వచ్చాడు. అదే టైంలో వాడు ఓవర్టేక్. సో అది తిరిగి 2 పడిపోయాయి. నా మీద అటు పక్కన ఉన్న మనిషి నా మీద పడ్డాడు. సార్, దాదాపు బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉంటారు సార్? 30-36 ఉంటారు. 30-36 ఉంటారు. ఇంకా ప్రమాదం జరిగినప్పుడు ఎవరికైనా ఇంకా తీవ్రత ఏమైనా జరిగిందా సార్? మీరు ఏమైనా చూసారా అసలు? అంటే కొంతమందికి తలకు దాకాయి. అంటే నాకు తెలిసి ఎవరు డెత్ అంతా కాలేదనుకుంటా. డ్రైవర్ ఇరుక్కుపోయాడు. సో క్రెయిన్ వచ్చి లాగి తర్వాత డ్రైవర్కి తీసుకుని ఆయనకి ఇంజురీస్ అయి ఉంటాయి బాగా. ఆ సమయంలో అంటే ఐచర్ని ఓవర్టేక్ బస్ చేసిందని అంటారు కదా, మీరు ఆ సంవత్సరం మీకు ఎవరన్నా? నాకు ఇక్కడ పక్కన ఎవరో పెద్ద మనిషి చెప్పాడు. నేను అనుకున్నా ఆపోజిట్ నుంచి వచ్చిందేమో లారీ అనుకున్నా, ఎందుకంటే అది ఇటు పొజిషన్లో పడింది కదా. సో అక్కడ అతను అన్నాడు లేదు ఓవర్టేక్ చేస్తుంటే అది వెనక దాకి లారీ ఇట్లా తిరిగిపోయి అటు. ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణిస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నా. మా బాబు ఇంజనీరింగ్కి జాయినింగ్ కోసం వెళ్తున్నా. అరౌండ్ 4:30కి బెంగళూరు వెళ్తున్న బస్సుకి యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ పొగరూరు దగ్గర ఒక 20 members మాస్ క్యాజువాలిటీ తీసుకొచ్చారండి. అందులో ఒకరికి సివియర్గా హెడ్ ఇంజరీ ఉంది. వాళ్ళని వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి అనంతపురం షిఫ్ట్ చేసుకున్నాము. మిగిలిన వాళ్ళందరికీ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి ట్రీట్మెంట్ అనేది జరుగుతుందండి. స్టేబుల్గా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే. హైదరాబాద్ టు బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాం, నవంబర్ ట్రావెల్స్. సో అరౌండ్ 4:30కి అక్కడ NH-44 బ్రేక్ ఆపారు. సో బ్రేక్ అయిపోయిన తర్వాత అరౌండ్ ఒక 5 to 10 minutes తర్వాత బస్సు అండర్ బ్రిడ్జ్లో పడిపోయింది. సో నేను మా వైఫ్ ఇద్దరం హాస్పిటల్కి వచ్చాను. 8:30కి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది బస్సు. 3:15 అలాగా ఒక చోట బ్రేక్ అలాంటి 4 o'clock ఏమో ఫస్ట్ ఎలా మొత్తం ఒక అయిపోయింది, అలా అయిపోయింది. ఇంకా పాసర్ బైస్ అంతా వచ్చి హెల్ప్ చేశారు. ఇమీడియట్గా దాదాపు బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? బస్సులో ఒక 30-35 members ఉంటుండొచ్చు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నేను హైదరాబాద్ టు బెంగళూరు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వాళ్ళ వేరే